పెట్రోల్ డీజిల్ గ్యాస్ కొరతతో సాధారణ ప్రజలు ఈ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏఐవైఎఫ్ గుంటూరు జిల్లా కార్యదర్శి షేక్ వలి తెలిపారు. ఇంధన సరఫరాలో లోపాలుండటంతో వాహనదారులు గంటల తరబడి బంకుల వద్ద క్యూలలో నిలబడాల్సి వస్తుందన్నారు. గ్యాస్ సిలిండర్ల కొరతతో గృహిణులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది అన్నారు. ఆయన పెట్రోల్ లేదా ఎప్పుడు మళ్ళీ ఎప్పటి నుంచి లేదు ఇక్కడ పెట్రోల్ లేదు. ఏదైతే కేంద్ర ప్రభుత్వము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క రాష్ట్రంలో దేశంలో పెట్రోల్ నిల్వలు ఫుల్గా ఉన్నాయని చెప్తా ఉన్నారు. మరోవైపు చూస్తే గుంటూరు నగరంలో దాదాపు అనేక పెట్రోల్ బంకులు నిన్న అర్ధరాత్రి నుంచి మూసివేస్తా ఉన్నారు. మేము అడుగుతా ఉంటే పెట్రోల్ బంకుల యాజమాన్యాల దగ్గరకు వచ్చి అడుగుతా ఉంటే పెట్రోల్ నిల్వలు ఇంకా మాకు రాలేదని చెప్తా ఉన్నది. మరోవైపు ఏమో ప్రభుత్వం ఏమో పెట్రోల్ నిల్వలు ఉన్నాయంటున్నారు, వీళ్ళని అడుగుతా ఉంటే పెట్రోల్ లేదంటా ఉన్నారు. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క ఇరాన్ యుద్ధం మీద స్పష్టమైన ప్రకటన అంటే అసలు పెట్రోల్ నిల్వలు లేకపోతే ఈ విధంగా వీళ్ళు ఎందుకు మూసివేస్తారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఒకవేళ ఉంటే ఈ దళారులు అమ్ముకుంటా ఉన్నారా బ్లాక్ మార్కెట్ లో అని అడుగుతా ఉన్నాము. మరోవైపు గ్యాస్ లేక అనేక పరిశ్రమలు మూసివేస్తా ఉన్నారు. గ్యాస్ నిల్వలు పూర్తిగా ఉన్నాయని చెప్తా ఉన్నారు. కమర్షియల్ గ్యాస్ దాదాపు 5,000 6,000 రూపాయలు పెట్టి అమ్ముతా ఉన్నారు. చిన్న సిలిండర్లు 2,000 నుంచి 3,000 రూపాయలు అమ్ముతా ఉన్నారు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాము, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము పూర్తిగా విఫలమైందని ఈ సందర్భంగా ఆరోపిస్తా ఉన్నాము.